చందువ ఫిష్ ఫ్రై అండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇంకా చేసే ముందే అయితే మన ఛానల్ గాని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ముందుగా అయితే బాగా క్లీన్ చేసుకొని గంటలో అయితే పెట్టుకోవాలి. ఈ చందువ చేపలనేవి 2 రకాలు ఉంటాయండి. నల్ల చందువ చేపలు, తెల్ల చందువ చేపలు ఇలా ఉంటాయి. నేనైతే తెల్ల చందువ చేపలు అయితే తెచ్చుకున్నాము ఈరోజు అయితే. వీటికైతే ఇలా గంటలో అయితే పెట్టేసుకోవాలి బాగా క్లీన్ చేసుకొని. ఇందులో అయితే పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా నిమ్మరసం ఇలా పిండుకొని తర్వాత ముద్ద బాగా మ్యాష్ చేయాలి. ఇలా మ్యాష్ చేసిన తర్వాత ఫిష్ అంతటికి ఇలా పట్టించాలండి. ఇలా పట్టించడం వల్ల మసాలా అంతా బాగా పడుతుంది. ఇలా గంటలు కూడా పెట్టాం కదా, ఇలా గంటలు పెట్టడం వల్ల కూడా మసాలా అందులోకి వెళ్తుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె అయితే తీసుకొని ఈ గిన్నెలో మొత్తం ఇలా వేసుకోవాలి. మనం ఫ్రిడ్జ్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలండి. పెట్టుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకొని ఒక పాన్ అయితే పెట్టుకొని పాన్ పై అయితే ఇంకా కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని ఇంకా మనం ఇలా కలిపి ఉంచుకున్న ఫిష్ని అయితే ఇలా వన్ బై వన్ అయితే ఇలా వేసుకోవాలండి. ఇంకా ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై అయితే నేను ఎప్పుడు చేయను, ఇలాగే ఈ విధంగా చేసుకుంటాను. ఇలా వేసుకొని ఒకసారి ఇలా స్ప్రెడ్ చేయండి ఆయిల్ అనేది. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేయడం వల్ల మొత్తం వేసుకున్నాం కదా ఆ ఫిష్ అన్నిటికి కూడా ఆయిల్ అనేది వెళ్తుంది. ఇంకా సిమ్లో పెట్టుకొని ఒక 30 మినిట్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఫిష్ ఫ్రై అయినా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. అదే మనం ఎక్కువ ఆయిల్ వేయడం, ఆ ఆయిల్ వేస్ట్ అవ్వడం ఇంకా ఇలా ఉంటుంది. ఇంకా అందుకని చెప్పి నేను ఎప్పుడు ఇలాగే పాన్ పైన ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది కంపల్సరీగా. ఇంకా అలా చేయడం వల్ల ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేసేయడం వల్ల లోన్ అయితే పచ్చి పచ్చిగా ఉంటుంది కానీ బయటికి ఫ్రై అయిపోతుంది. ఇంకా ఇలా చూడండి, ఇలా 30 మినిట్స్ తర్వాత అయితే ఇంకా మనకి లోన కూడా ఫ్రై అవుతుంది, బయటను కూడా ఫ్రై అవుతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చందువ ఫిష్ ఫ్రై. చాలా